జీవితం అయిపోయిందండి. ఇప్పుడండి ఇప్పుడు 2 years అయింది సార్ మా వారు రిటైర్ అయ్యి. ఇప్పుడు ఈ మధ్య కొద్ది హ్యాపీగా ఉంది. ఈ హ్యాపీనెస్ ని ఒక్కసారి తీసేశారండి మా జీవితాల్లోంచి. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. రోడ్డు మీద పడేస్తే మేమేం కావాలండి? మమ్మల్ని అనాథల్ని చేస్తే మేమేం కావాలి మేడం? అది తోచట్లేదు మేడం. బాధపడద్దు, మిమ్మల్ని ఎట్లా కానిస్తాం, బాధపడద్దు. మీ సహకారం కావాలి మేడం. సార్ మీ సహకారం కావాలి. మీరు మూసి సుందరీకరణ చేయండి సార్, దానికి మేమందరం కోఆపరేట్ చేస్తాం. కానీ మా ఇల్లు పడగొట్టేసి మమ్మల్ని అనాథల్ని చేసి ఇన్ని ఏళ్ల బట్టి మేము ఉంటున్నది మీరు ఇచ్చేసి మమ్మల్ని రోడ్డు పడేసి మీరు ఏ సుందరీకరణ చేస్తారండి? ఇంతవరకు వచ్చి ఇప్పుడు సడన్గా ఇలా అన్నీ చెప్తే చాలా బాధగా ఉందండి. డెవలప్మెంట్ చేయండి, మేము ఎవ్వరికి అగేన్స్ట్ కాదు, డెవలప్మెంట్ చేయండి, బట్ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ మా జీవితాలు పోయి డెవలప్మెంట్ చేయడం అంటే చాలా కష్టం కదండి. ఇప్పుడు ఆ లోన్స్ అని నిజంగా లోన్స్ తలుచుకుంటుంటే నైట్ పడుకుంటే మార్నింగ్ లేస్తామా లేదా గుండెపోటు వచ్చి పోతామేమో అన్నట్టు భయంగా ఉందండి. చిన్న చిన్న పిల్లలండి, నాకు ఇంత చిన్న పిల్లలు ఉన్నారండి. मूसी रिवर ब्यूटिफिकेशन अगर ये टूरिज्म के लिए है, ये डेवलपमेंट के लिए है सर, सिटी के बाहर छोड़े होने से बहुत सारी जगह सर, इट इज़ लाइक फ्रॉम विकाराबाद टू टिल इट्स मर्ज विद द कृष्णा रिवर सर. हैदराबाद छोड़े होने से बहुत सारी जगह है जहाँ पे कई घर भी अफेक्ट नहीं हो रहे. इट्स अ हम्बल रिक्वेस्ट फ्रॉम ऑल ऑफ अस सर. हैदराबाद के एरिए को हम जैसे लोग होंगे, हमारे से बहुत सारे जो है जो लीगल नहीं है, लीगली वहाँ पर रह रहे हैं सर, इलीगल नहीं है. और मीडिया में इलीगल एनक्रोच बोल के इतना हार्म कर रहे कि इमोशनली बोलते हैं ना कि ब्लैकमेल जैसा है सर वो. और हम लोग की रात में नींद नहीं आ रही, खाने के लिए भी कुछ नहीं है सर. గవర్నమెంట్ అప్రూవల్ చేసిన డాక్యుమెంట్స్ ఉన్నాయి, లోన్స్ తీసుకున్నాం, 88 lakhs లోన్స్ ఉన్నాయి మా మీద. ఈ లోన్స్ తీసుకున్నాక కూడా మీ ఇల్లు ఇల్లీగల్ అని చెప్తారు. టీవీలలో ఎంక్రోచర్స్, అక్రమ కట్టుదారులు అని మాకు ఒక ట్యాగ్ లైన్ వేసేసారండి. అక్రమ కట్టుదారులు ఎందుకు అవుతాం మేము? మీరు ఇచ్చిన ప్రతి ఒక్క గవర్నమెంట్ ఇచ్చిన లా ప్రకారమే కదా మేము కొనుక్కుంది. మేము అక్రమ కట్టుదారులం కాదు, మాకు ఆ ట్యాగ్ లైన్ పెట్టకండి. ఇప్పుడు మీరు వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా మేము ఎప్పుడైనా ఫ్యూచర్లో మాకు ఎమర్జెన్సీ కోసం మా ఇల్లు అమ్ముకోవాలన్నప్పుడు ఎవరైనా మనం కొనరండి, వాళ్ళు భయపడి ఈ ఇల్లు అసలు టచ్ కూడా చేయరండి మా దగ్గరికి. అప్పుడు మా సంగతి ఏంటండి? ఇప్పుడు మా ఫ్యూచర్ ఏంటండి? పిల్లల్ని ఇప్పుడు ఇల్లు కోలుగొట్టేసి వెళ్ళిన తర్వాత పిల్లల సంగతి ఏంటి? స్కూల్ జాయిన్ చేసాం, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఏం చేయాలి? వీరు వేరే కాలేజ్లలో వాళ్ళ గురించి ఎడ్యుకేషన్ గురించి ఆలోచిస్తున్నారు. మా పిల్లలు ఇప్పుడు మేము రోడ్డు పెడితే వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ ఏం అవ్వాలి? ప్రతి ఒక్కరి గురించి ఆలోచించారు సార్. మేము గవర్నమెంట్కి అగేన్స్ట్ కాదు. ఇంతకుముందు మేము ఇంత హ్యాపీగా ఉన్నామండి, ఇప్పుడు వచ్చాక మాకు ఇలా జరుగుతుందంటే మేము చాలా డిసప్పాయింట్ అయ్యాం సార్. మమ్మల్ని ఈ ట్యాగ్ లైన్తో పిలవకండి, మమ్మల్ని సేవ్ చేయమని మేము మీ దగ్గరకు వచ్చాం. ప్లీజ్ సేవ్ అస్ సార్. డెవలప్మెంట్ అంటే చిన్న నుంచి పైకి ఎదగడం. మా నాన్నగారు ఆర్టీసీలో కండక్టర్ అండి, మా మామయ్య గారు రైల్వేలో చిన్న జాబ్ చేసుకుని మమ్మల్ని ఇంత చదివించి ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాం సార్. మేము ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి ఎదగాలనుకుంటారు కానీ పైనుంచి కిందకి తోసాలని ఎవరు అనుకోలేదు సార్. ఇప్పుడు పైనుంచి కిందకి తోస్తున్నట్టే ఉంది సార్. ఇది డెవలప్మెంట్ కాదు సార్.